ఈ వీడియోలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు 3 జన్మలు రాక్షస అవతారాల్లో ఎందుకు పుట్టారో తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏకాంతంగా వైకుంఠంలో గడిపారు. కొంతకాలానికి లక్ష్మీదేవి వైకుంఠ ద్వారం నుండి బయటకు వచ్చి మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకుని లోపలికి వెళ్తుంటే ద్వారపాలకులైన జయ విజయులు లక్ష్మీదేవిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారి ఏకాంతం భంగం అవుతుంది అన్నారు జయ విజయులు. అప్పుడు లక్ష్మీదేవి, నన్నే నా స్వామి దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారా? నేనే లక్ష్మిని. ఈ లక్ష్మీ అనుగ్రహంతోనే మీరు స్వామివారికి దగ్గరగా ఉంటున్నారు. మీ అహంకారంతో లక్ష్మినే అవమానించారు కనుక ఆ లక్ష్మియే మీకు దూరం అవుతుంది. అప్పుడు మీ అహంకారం పోతుంది అని చెప్పించింది అమ్మవారు. అమ్మవారి మాట నిజమవ్వాలి కదా, అందుకని అది నిజం చేయడానికి కొంతకాలానికి శనక సనందులు అనే ఋషులు, వారు బ్రహ్మగారికి మానసపుత్రులు, ఎప్పటికీ చిన్నపిల్లలుగానే కనిపిస్తారు కానీ వారు బ్రహ్మజ్ఞానం ఉన్నవారు. వారు స్వామిని కలుసుకోవడానికి వైకుంఠానికి వచ్చారు. కానీ మళ్ళీ జయ విజయులు వారికి ఉన్న అహంకారంతో ఆ శనక సనందుల్ని కూడా స్వామిని కలవకుండా ద్వారం దగ్గరే ఆపేశారు. అప్పుడు కోపం వచ్చిన మహర్షులు, మా స్వామి దగ్గరికి మమ్మల్నే వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారా? మీరు స్వామికి ఎప్పుడూ దగ్గరగా ఉంటారనే కదా మీకు ఇంత అహంకారం. ఇకపై మీరు స్వామికి దూరంగా ఉండేలా 3 జన్మలు రాక్షసులుగా భూమి మీద పుడతారు అని శపించారు. అలా శపించగానే తప్పు తెలుసుకున్న జయ విజయులు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ఈ అల్లరంతా లోపల నుండి విన్న విష్ణువు బయటకు వచ్చి, తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష తప్పదు. వారిచ్చిన శాపం నేను మార్చలేను, కానీ మళ్ళీ మిమ్మల్ని నా ద్వారపాలకులుగా చేసుకునే బాధ్యత నాది అని జయ విజయులకు మాటిచ్చారు విష్ణువు. అలా వారు మొదటి జన్మ కశ్యప ప్రజాపతికి ద్వితికి కలిసి హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిగా పుట్టి ఆ విష్ణువుని నమ్ముకున్న వారిని బాధ పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణువే వరాహ అవతారం తీసుకుని హిరణ్యాక్షుణ్ణి సంహరించి, తర్వాత నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించారు. ఆ జయ విజయులు 2వ జన్మే రావణుడు కుంభకర్ణులు. మళ్ళీ విష్ణువే వారికిచ్చిన మాట కోసం రాముడిగా పుట్టి వారిని సంహరించారు. ఇక చివరి జన్మ 3వ జన్మలో శిశుపాలుడు దంతవక్రుడు అయ్యారు. ఈసారి విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి వారిని కూడా సంహరించారు. ఆ తర్వాత జయ విజయులు తమ శాపం విమోచనం అయ్యాక తిరిగి వైకుంఠంలో విష్ణువు వద్ద ద్వారపాలకులుగా చేరిపోయారు. ఈ కథలో మనకి ఆ విష్ణువు ఏం చెప్తున్నారో తెలుసా? అహంకారం అనేది ఒక్కసారి మనలో పుడితే అది జన్మ జన్మల వరకు పోదు. కనుక మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్నా మనకన్నా చిన్నవారిని చూసి అహంకరించవద్దు అని. ఇది జయ విజయుల అద్భుతమైన కథ. మన పురాణాల నుండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇలాంటి చిన్న చిన్న కథలు వినాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాసాన్.